అండి, వెల్కమ్ టు మై ఛానల్లోకి డిజైనర్కి అయితే స్వాగతం అండి. ఈరోజు అయితే నేను నెట్ డిజైన్ అనేది వేస్తున్నానండి. ఇది న్యూ డిజైన్ అండి. ఇది నేను నెక్కి ఒక నెక్ ఉండేది హ్యాండ్కి నేను ఇలా క్రియేట్ చేసుకున్నాను. ఇలా ఉంది చూడండి. ఇది సింపుల్. ఇంత ముందుకు ఇది డిజైన్ వేశారు, కానీ దీంట్లో నేను కొద్ది చేంజ్ చేశానండి. లీఫ్లు వచ్చేటట్టు, అంటే ఆకు డిజైన్ వచ్చేటట్టు వేసానండి. ఒక డిజైన్ తీసుకొని నెట్లా వచ్చేటట్టు నేను తీసుకున్నాను. ఇది బార్డర్కి వేస్తున్నానండి, కట్ వర్క్. నేను హ్యాండ్కి బార్డర్ వాళ్ళు కావాలి అన్నారు, అందుకనేసి నేను మధ్యలో ఓపెన్ చేయడం లేదు, అదే బార్డర్ అలాగే కంటిన్యూ చేశాను. అంటే మధ్యలో ఒకటి కింద ఒకటి బార్డర్ ఇచ్చానండి, పైన అంతా కొద్ది మళ్ళీ నెట్ చేంజ్ చేశాను. మీ కట్ వర్క్ అంతా ఇలా వచ్చిందండి. గోల్డ్ వేస్తున్నాను. గోల్డ్ లీవ్స్ చూడండి, ఆకులు కానీ ఎంత నీటి ఫినిషింగ్ అంటే అంత నీటి ఫినిషింగ్ ఉందండి. చాలా బాగుంది ఈ డిజైను. ఈ డిజైన్ గురించి చెప్పాలంటే నేను నెట్ మీద ట్రై చేశానంటే మామూలుగా సింపుల్ డిజైన్ తీసి నేను డిజైన్లో కొద్ది చేంజెస్ అనేది చేసుకున్నాను. ఈ డిజైన్ అనేది చాలా సింపుల్ డిజైన్ అండి. హ్యాండ్స్కి ఒకటే ఉంటుంది, మిగతాది అంతా బాగా వస్తుందండి. మీరు పూర్తిగా వీడియో చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. చూడండి, ఒక లీఫ్ కానివ్వండి, ఒక అవుట్లైన్ కానివ్వండి, ఎంత నీట్గా వచ్చిందంటే చాలా చాలా బాగా వచ్చింది. తర్వాత నెక్స్ట్ పైన నెట్ ఎలా వేయాలో అది కూడా నేను ఫుల్ వీడియో అనేది చూపిస్తాను, చూడండి. ఇది ఒక న్యూ డిజైన్ అండి. నేను ఈ డిజైన్ని కొత్తగా క్రియేట్ చేసుకున్నాను. మీకు ఎవరికైనా కావాలంటే కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ డిజైన్ మీకు అనేది నేను సేల్ చేస్తాను. ఆల్ మిషన్స్కి అవైలబుల్ అండి. చూడండి, నీట్ ఫినిషింగ్ ఎంత బాగుందంటే లీఫ్ అనేది నిండుగా పడిందండి. వర్క్ చాలా చాలా బాగా పడింది. ఈ నెట్ కూడా ప్రాసెస్ ఒకటే అండి. నేను ఇంతకుముందు చెప్పాను కదా, పైన క్లాత్, మధ్యలో నెట్, కింద పేపర్ అనేది వేసానండి. మీకు చూపిస్తున్నాను. పైన బ్లౌజు, తర్వాత కింద నెట్, తర్వాత పేపర్ అండి. చూడండి, అవుట్లైన్ అనేది ఇలా ఒకసారి అవుట్లైన్ వేసుకొని మధ్యలో అనేది నేను ఓపెన్ చేసుకుంటున్నాను. మీకు నేను నెట్ వేసిన ప్రతి వీడియోలో మీకు చూపించాను. నేను ఎలా కట్ చేసుకోవాలి, ఎలా పెట్టుకోవాలి అనేది కూడా మీకు నేను చూపించాను. ఇది కూడా సేమ్ కటింగ్ అనేది నీట్గా కింద నెట్కి అనేది ఏ డ్యామేజ్ కాకుండా పైనుంచి నీట్గా అనేది మనం కట్ చేసుకోవాలి. మనం ఈ కట్టింగ్లోనే చాలా వర్క్ ఉంటుందండి. వర్క్ పరంగా 50% ఉన్న కటింగ్లోనే 50% ఉంటుంది. ఎందుకు మేడం అంటే నెట్ కింద కట్ చేసేటప్పుడు మన కత్తెరలో కొద్దిగా మిస్టేక్ అయినా కానీ నెట్ అనేది కట్ అవుతుందండి. కాబట్టి చాలా కేర్ఫుల్గా నెట్ అనేది బాగా నీట్గా కట్ చేసుకోవాలండి. పై క్లాత్ మీరు టైం పట్టవచ్చు, ఎంత టైం ఉన్నా కానీ నీట్గా ఓపికతో నెట్ అనేది నీట్గా క్లియర్గా కట్ చేసుకోవాలండి. నేను ప్రతి వీడియోలో నెట్ కట్ చేసేది కూడా నేను చెప్తుంటాను. నెట్ బాగా నీట్గా కట్ చేసుకోండి. ఎందుకంటే కత్తెర అనేది కొద్ది మిస్టేక్ అయినా అనుకోకుండా పైది బదులు కింద కూడా కట్ చేసినా మనకు వర్క్ అనేది ఇంకా అక్కడ స్టాప్ అయిపోతుంది. మనం ఇంకా దాన్ని ఏం చేసేకి రాదు, మళ్ళీ నెట్ పెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు కట్ చేసేటప్పుడే నిదానంగా, జాగ్రత్తగా, కేర్ఫుల్గా కట్ చేసుకోండి. ఎందుకంటే మనకి మెయిన్ ఇంపార్టెంట్ వర్కే కదండి. కాబట్టి ఆ నెట్టు ఎంత నీట్గా మీరు కేర్ఫుల్గా కట్ చేస్తారో అంత నీట్గా అనేది మనకు నెట్ కూడా ఉంటుందండి. ఏమంటే కట్ చేసేటప్పుడు కొంచెం టైమింగ్ ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి నెట్టు. అందరికీ నెట్ గురించి కూడా ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయండి. చిన్న మిషన్లో వేస్తున్నాం కదా, మీకేం ఇబ్బంది రావడం లేదా, థ్రెడ్ కట్ అవ్వడం లేదా, మాకు కట్ అవుతుంది అని కూడా అంటున్నారు. నాకైతే ఇంతవరకు అయితే ఏం అలా సమస్య అయితే ఏం రాలేదండి. నేను టెన్షన్స్ కూడా ఏం చేంజ్ చేయను. నేను నార్మల్గా మనం వర్క్లో ఎలా వేస్తామో అలాగే చేంజ్ చేస్తామండి. ఏం చేంజ్ చేయను నేను, ఎలా ఉండేదో అలాగే ఉంటుంది. ఏమంటే ఏమన్నా థ్రెడ్ పైకి కానీ కిందికి కానీ వైట్ థ్రెడ్ అలా వస్తే మాత్రమే టెన్షన్ అనేది మార్చుకుంటాను. మిగతా అయితే ఏమైతే నేను చేంజ్ చేయనండి. అంటే మామూలు మనం డిజైన్ వేస్తాం కదా, డిజైన్ వేసేటప్పుడు ఎలా పెట్టుకుంటామో సేమ్ అలాగే పెట్టుకుంటాను. నేను ఏమి మిషన్లో చేంజ్ అనేది ఏం చేయనండి, నార్మల్గానే వేస్తాను. నేను ఏమైనా నెట్ వేస్తున్నా కాబట్టి ఒక రకము, నెట్ వేయకుండా ఒక రకము చేంజ్ అనేది నా మిషన్లో నేనైతే ఇంతవరకు అయితే చేంజ్ చేయలేదండి. చేంజ్ చేస్తే ఖచ్చితంగా అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే మీ మిషన్లో కూడా సమస్య అనేది రాకూడదు కదా. కాబట్టి నా వరకు అయితే రాలేదు. ఒకవేళ వస్తే కంపల్సరీగా అయితే మీతో షేర్ చేసుకుంటాను.
నెట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు బాగా ట్రెండ్ అయిందండి. కంప్యూటర్ వర్క్లోనే కాదు, మగ్గం వర్క్లో కూడా ఇప్పుడు నెట్తో చాలా డిజైన్స్ అంటూ చేంజ్ చేస్తున్నారు. నాకు కూడా ఈ డిజైన్ని కొద్దిగా డిజైన్ చేంజ్ చేసుకొని న్యూగా డిజైన్ క్రియేట్ చేసుకుందాం అనే ఉద్దేశంతో నేను అనేది ఇలా క్రియేషన్ చేసుకున్నాను. అంటే ఇది డిజైను మీకు ఇంతకుముందుకి డిజైన్ ఉందండి. అంటే జేసీ వాళ్ళ డిజైన్లోనే నేను 2 డిజైన్స్ తీసుకొని ఒక డిజైన్స్గా క్రియేట్ చేసుకున్నాను. ఇది ఒక న్యూ మోడలు. మీకు ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది కింద బార్డర్ అనేది మీరు పెట్టుకోవచ్చండి. నాకు బార్డరు వాళ్ళు కావాలన్నారు, అందుకని నేను బార్డర్కి అయితే డైరెక్ట్ ఒక బార్డర్ ఇచ్చి చూడండి. బార్డర్ అనేది సింపుల్గా ఇచ్చేసుకున్నాను. కింద మధ్యలో ఒకటి నెట్ వేసుకున్నాను. నా కట్ వర్క్ అనేది మన ప్రొసెసర్ అంతా కట్ వర్క్ కింద ఎలా వచ్చిందో లీఫ్ పైన కూడా అలాగే వస్తుంది. ఇంకా మనం కట్ చేసిన పీసులు ఏం లేకుండా నీట్గా అనేది వేస్తుందని చూడండి. ఒక్కసారి కూడా మీకు పీస్ అనేది కానీ ఏమనేది కానీ ఏమీ వేయడం లేదు. నీట్గా అంటే చాలా నీట్ ఫినిషింగ్ అండి ఈ డిజైను. మీకు ఎవరికన్నా కావాలంటే తప్పకుండా నేను కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ డిజైన్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా చెప్పండి. చూడండి నీట్గా ఒకవైపు వేస్తుంది, ఇంకోవైపు అంటే శారీకి పింక్ ఎక్కువ ఉందండి, పింక్ గోల్డ్ ఎక్కువ ఉంది. అందుకని నేను పింక్ గోల్డ్ 2 కాంబినేషన్తో వేస్తే ఫస్ట్ గోల్డ్ మీద కింద గోల్డ్ వేస్తానండి, పైన పింక్ వేస్తాను. మీకు చూడండి బ్లౌజ్ కానీ బుట్టీస్ అన్నీ పింకే వచ్చినాయండి. కానీ నాకు గోల్డ్ ఒకే చోట వేస్తాం అనుకున్నా, అందుకే అదొక కలర్ ఇదొక కలర్ కాంబినేషన్ వేసేసిన. పైన చిన్న బుట్టీస్ అనేది పెట్టుకున్నాను. దీంట్లో ఏం బుట్టీస్ ఏం లేవు. నేను వేరే డిజైన్స్ ఉంటాయి కదా, ఆ డిజైన్స్లో బుట్టి తీసుకొని ఇలా అనేది వేసేసిన. టోటల్ చూడండి డిజైన్ ఇలా వచ్చేసింది. మీకు 2 హ్యాండ్స్ కూడా నేను ఎలా వేసాను అనేది కూడా మీకు చూపిస్తాను. చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ డిజైను. చూడండి హ్యాండ్స్కి అనేది ఒక హ్యాండ్కి వేసాను. ఇప్పుడు 2వ హ్యాండ్ కూడా ఫుల్గా అయిపోతుందండి. ఇంకా కొంతమంది ఏమడిగారంటే బుట్టీస్ మీరు ఎలా పెట్టుకుంటారు మేడం అని అడుగుతున్నారు. బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ కానీ. ఇప్పుడు మీకు ఆ డౌట్ కూడా క్రియేట్ చేస్తాను. నేను ఒక బుట్టి తీసుకుంటానండి. ఇలా మీకు క్రాస్గా వచ్చినప్పుడు మిషన్లోనే నేను సెట్టింగ్ చేసేసుకుంటానండి. లేదంటే ఒక సింగిల్ బుట్టిని అంటే మిషన్లో ఒక సింగిల్ బుట్టి పెట్టుకొని ఆ బుట్టి తీసుకొని నేను హ్యాండ్స్కి ఎక్కడైతే మార్కింగ్ వేసుకుంటాను అంటే మనకి ఎక్కడెక్కడ బుట్టి పడాలనుకుంటున్నామో అక్కడ ఒక మార్కులు వేసుకొని మన మిషన్లోనే చూడండి ఒకే ఫ్లవర్తోనే నేను అక్కడ ఉండేటివన్నీ ఒక్కొక్కటి నాకు ఇష్టం వచ్చిన చోట నేను పెట్టేసుకుంటున్నాను. ఇది బ్యాక్ సైడ్ కావచ్చు, హ్యాండ్స్ కావచ్చు అండి. మనకి ఎక్కడైతే కావాలో అక్కడ ఒక మార్క్ అనేది వేసుకొని బుట్టీస్ అన్నీ ఇలా చూడండి జరుపుకుంటూ మిషన్లో ఎక్కడైతే మనకి కావాలో అక్కడ మాత్రమే ఇట్లా జరుపుకుంటూ నేను హ్యాండ్స్ అనేది పెట్టుకుంటానండి బుట్టీస్. బ్యాక్ సైడ్ కూడా అంతే అండి. మనకు అక్కడ లేకపోయినా మనకి ఇష్టం వచ్చిన బుట్టి తీసుకొని మార్క్ వేసుకుంటానండి. మనకి ఒక్క బుట్టితోనే అన్నీ వేసుకుంటే ఫ్రేమ్ సైజు అనేది సెట్ అవ్వదండి. అందుకని ఒక బుట్టి తీసుకొని ఆ బుట్టి నాకు ఎక్కడైతే అవసరం పడుతుందో అక్కడ నుంచి స్టార్ట్ చేసేసుకొని ఒక సింగిల్ బుట్టినే వేసుకుంటానండి. ఇలా నేను మొత్తం బుట్టీస్ అయితే ఇలా సెట్ చేసుకున్నా. ఇంతకుముందుకు చాలామంది అడిగారు బుట్టీస్ మీరు ఎలా పెట్టుకుంటారని. వాళ్ళ కోసం ఈ డౌట్ ఈ వీడియోలో క్రియేట్ చేద్దాం అనుకున్నా, అందుకు వాళ్ళ కోసం ఈ వీడియో అండి. హ్యాండ్స్కి బుట్టీస్ అనేది దీంట్లో లేదండి. నేను ఈ లీఫ్కి సెట్ అయ్యేటట్టు లీఫ్ బుట్టీనే తీసుకున్నాను. అంటే కొన్ని వేరే డిజైన్స్ ఉంటాయి కదా, ఆ డిజైన్స్లో నుంచి నేను ఇలా లీఫ్ ఉండేది తీసుకున్నానండి. హ్యాండ్స్కి అంతలా బ్యాక్ సైడ్ కూడా నేను ఈసారి ఒకే ఫ్రేమ్లో ఒకే డిజైన్ వేసేస్తున్నానండి. చూపిస్తున్నాను మీకు. ఇది చూడండి డిజైన్ అయితే ఇదండి. ఇది జేసీ క్రియేషన్ వాళ్ళది, మీరు చూడొచ్చు. హ్యాండ్స్ అన్నీ అయిపోయింది. బ్యాక్ సైడ్ ఒకే ఫ్రేమ్లో సెట్ చేసిన అండి. అంటే నాకు 12 ఇంచెస్ వచ్చిందండి. ఏమంటే ఈ సైజు కొంచెం పెద్దగా వచ్చింది అంతే. నాకు 12 ఇంచెస్ వచ్చింది. అంటే నేను పెట్టిన నెక్ పర్ఫెక్ట్ సరిపోయింది. అంటే 12 ఇంచెస్ అంటే ఇంకా వాటికైనా గ్రేటే కదండి. ఈ డిజైను ఒకే ఫ్రేమ్లోనే సెట్ చేసుకున్నా. కావాలంటే మీరు స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. 12 ఇంచులు వచ్చేసింది మనకి. ఇంక అంతకంటే పెద్ద జాకెట్ అంటే ఎవరైనా కొద్ది లావుగా లేదు మాకు డీప్ కావాలనుకున్న వాళ్ళకైతే పెద్ద బ్లౌజ్ అన్న వాళ్ళకి సపరేట్ పెట్టుకోవచ్చండి. టోటల్ డిజైన్ అయితే ఇదే అండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. మన వీడియో ఎలా అనిపించిందో మీరు మీ డిజైన్ కూడా మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వాచింగ్. బాయ్ అండి.